ఓం శాంతి. 26/12/23 మధురమైన పిల్లలు, ఈ చదువు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకునే చదువు. ఈ చదువులో కొద్దిగా కూడా పొరపాటు చేయకూడదు. కేవలం తింటూ పడుకుంటూ చదువుకోకుండా ఉంటే ఎంతగానో పశ్చాత్తాపడతారు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఏ విషయంలో బ్రహ్మ బాబాను అనుసరించినట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుంది అని అడుగుతున్నారు. ఏ విషయంలో బ్రహ్మ బాబాను అనుసరించినట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుంది? జవాబు: ఏ విధంగా బ్రహ్మ బాబా తన సర్వస్వాన్ని ఆహుతి చేశారో, అనగా సర్వస్వాన్ని సమర్పణ చేశారో అలా బాబాను అనుసరించండి. బాబా ద్వారా రచింపబడిన ఈ రుద్ర యజ్ఞంలో తమ ఆహుతిని ఇవ్వడము అనగా బాబాకు సహాయకులుగా అవ్వడమే ఉన్నతికి సాధనము అని చెప్తున్నారు బాబా. ఈ రుద్ర యజ్ఞంలో తమ ఆహుతిని ఇవ్వడం అంటే బాబాకు సహాయకులుగా అవ్వడమే ఉన్నతికి సాధనం. కానీ నేను ఇంతగా సహాయం చేశాను, ఎంత ఇచ్చాను అన్న ఆలోచన కూడా ఎప్పుడూ కలగకూడదు. బాబా ఎప్పుడు ఏం చెప్తారు, ఎవరైనా కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి కూడా తెలియకూడదు అని. అందుకని ఏది మనం ఎప్పుడైతే భగవంతుడి కోసం మనం సంకల్పంతో దాన్ని ఇస్తామో, అది నేను చేశాను, ఇంతగా సహాయం చేశాను, ఇంత ఇచ్చానన్న ఆలోచన ఎప్పుడు కలగకూడదట. బాబా దాత, వారి నుండి మీరు తీసుకుంటారే కానీ ఇవ్వరు కదా. బాబా ఇచ్చేదాని ముందు మనం చేసేదెంత? మనకంతా ఎవరిచ్చింది? తండ్రి ఇచ్చిందే కదా. అందుకని నేను అంత ఇచ్చానని కానీ, ఇంత ఇచ్చానని కానీ, ఇలా చేశానని కానీ సంకల్పం కూడా మనకి ఎప్పుడూ రాకూడదు అని చెప్తున్నారు బాబా. ఆ సంకల్పం రావడం వల్ల కూడా చేసిన దానికి ఏముండదు, ఫలితం ఉండదు. అంటే ప్రాప్తిని వెంటనే తినేసినట్లు అవుతుంది. పాట: నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు. ఓం శాంతి. పిల్లలు గీతమును విన్నారు. దీనిపై కూడా పిల్లలకు అర్థం చేయించాలి. పిల్లలతో నేను మాట్లాడతానని బాబా అంటారు. బాబా ఏం చెప్తున్నారు? పిల్లలతో నేను మాట్లాడతాను. ఇంకెవరు ఇలా అనజాలరు? సాధు సన్యాసులు, మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. వీరిలో శక్తి ఉంది అని కొందరు అంటారు. వీరు అందరికీ తండ్రి. వీరు కూర్చుని అర్థం చేయిస్తారు. కేవలం తింటూ తాగుతూ నిద్రించే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. చాలా సమయం పడుకుంటూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? వజ్రతుల్యమైన జన్మను పోగొట్టుకుంటారు. మాయ ఎన్నో పొరపాట్లను చేయిస్తూ ఉంటుంది. మాయ కుంభకర్ణి నిద్రలో నిద్రింపచేసింది. ఇప్పుడు మేలుకొల్పేవారు వచ్చారు. కావున అజ్ఞాన నిద్ర నుండి మేలుకొనండి. మొత్తం సృష్టి, అందులోనూ విశేషంగా భారతదేశంలో అంతా అజ్ఞానమే అజ్ఞానముంది అని చెప్తున్నారు కదా. మాయ ఏం చేస్తుంది? కుంభకర్ణి నిద్రలో నిద్ర పెడుతోంది. అందుకని బాబా వచ్చి మళ్ళీ పిల్లలు మేలుకొల్పారు. పిల్లలు ఇక మేలుకొనండి, సమయం సమీపానికి వచ్చేసింది. దీపం ఉండగానే ఏం చెప్పేవారు? ఇల్లు చక్క పెట్టుకోవాలని. ఈ ఆత్మజ్యోతి ఉండగానే మనం చేయాల్సిన పురుషార్థం చేయాలి, లేదంటే తర్వాత ప్రాప్తి కావాలన్నా రాదు అని చెప్పి పొరపాట్లు చేస్తే ఎంతగానో పశ్చాత్తాపడతారు. తర్వాత ఎంత పశ్చాత్తాపడినా లాభం లేదు అని బాబా చెప్తారు కదా. ఎందుకంటే పొరపాట్లు చేయడం వల్ల దాంతో సమయం అంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అంతా అయిపోయాక అయ్యో అని చెప్పి పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. బాబా అంటారు లాభం లేదని బాబా చెప్తారట. ఇక్కడ ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుకునే చదువు. ఈ విధంగా ఇంకెవరూ చెప్పలేరు. ఇక్కడ కూడా అదే జ్ఞానం అని అనడం కాదు, అసలు
ఈ చదువంతా కొత్తదే అని చెప్తున్నారు బాబా. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. ఇక్కడ దేవి అని కూడా ఎంతోమందిని అంటారు. స్త్రీలు దేవీలైతే పురుషులు దేవతలు అవుతారు కదా. కానీ మనం సత్యయుగంలో దేవీ దేవత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నాం. దానిని కూడా తప్పకుండా సత్యయుగి స్థాపన చేసేవారే ప్రాప్తింపచేస్తారు కదా. ఈ విషయం అన్ని సత్సంగాలకు అతీతమైంది. ఎవరైతే ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అంటారో మరియు అనేక అవతారాలను గూర్చి చెబుతారో వారిని ఇలా అడగండి, మరి ఈశ్వరుడు సర్వవ్యాపి అయినట్లయితే ఇన్ని అవతారాలు అని చెప్పేవారు కూడా తప్పకుండా ఈశ్వరుని అవతారమే అవుతారు కదా. అచ్చా, మరి రచన ఆది మధ్యాంత రహస్యం గూర్చి చెప్పండి అని అడగండి కదా. అప్పుడు వారు ఏమీ చెప్పలేరు. చెప్పగలరా? ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞుడు, అంటే సర్వం తెలిసినవాడు. ఈశ్వరుని యొక్క శక్తి అయితే ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది కదా. శివుడి యొక్క శక్తి లేకుండా ఒక అడుగైనా మనమైనా వేయగలమా? లేదు కదా. బాబా చెప్తున్నారు, రకరకాల వారు ఉంటారు, అందరూ ఒకేలా ఉంటారా? ఉండరు కదా. రిద్ధి సిద్ధి చేసేవారు కూడా ఉంటారు. కొత్త ఆత్మ వస్తే తాను కూడా తన శక్తిని చూపిస్తుంది. ధర్మస్థాపన చేసేందుకు కొత్త ఆత్మ ప్రవేశిస్తుంది. ఒక ధర్మాన్ని స్థాపన చేయాలి అంటే అదే శరీరంలోకి వేరొక ఆత్మ ప్రవేశించి ఆ ధర్మాన్ని స్థాపన చేస్తుంది. బాబా చెప్తున్నారు, దానితో తన పేరు ప్రఖ్యాతమైపోతుంది. ఇక్కడ శక్తి విషయం ఏదీ లేదు. శివబాబా, మేము మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము అని మీరు అంటారు కదా. కల్పకల్పం బాబా వచ్చి మనకి స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు. దానికోసమే మనల్ని చదివిస్తున్నారు. ఈ చదువు సంపాదనకి ఆధారం. ఇలా చదువుకోవడం వల్ల మనం స్వర్గానికి ఏమవుతాం? మహారాజులుగా తయారవుతాము. బాబా అంటారు, దీనినే ఈశ్వరీయ జన్మసిద్ధి అధికారము అని అంటారు కదా. ఈశ్వరీయ జన్మసిద్ధి అధికారం. మీరు ఈశ్వరీయ సంతానం. మనమంతా ఎవరి పిల్లలు? స్వయం పరమాత్మ యొక్క సంతానం. ఏ సాధువులు, సన్యాసులు, మహాత్ములు మేము బాప్దాదాల పిల్లలము అని అయితే అనరు కదా. అంటారా? ఎవ్వరూ అనరు. మనమే అంటాం కదా, మేము ఈశ్వరుని యొక్క సంతానం, బాప్దాదా యొక్క పిల్లలము. భగవంతుడి యొక్క ఆస్తికి ఎవరో అధికారిలో. ఎందుకంటే భగవంతుడు నావాడు అని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనం అదాటిగా చెప్పగలం, ఇప్పుడు మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు కదా. తెలుసు కదా, అందరికీ తెలీదా? పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలంటే బాబా స్మృతిలో ఉండండి అని బాబా అంటారు. పూర్తి వారసత్వం తీసుకోవాలి అంటే ఏం చేయమంటున్నారు? బాబా స్మృతిలో ఉండండి. అప్పుడే పూర్తి వారసత్వానికి ఏమవుతారు? అధికారులుగా అవుతారు. బాబా అయితే పిల్లలందరికీ ఒకేలా ఇస్తారు. కానీలోనే ఉంది కదా కష్టం అంతా. పిల్లలు ఏం చేస్తారు? నెంబర్ వారీగా తీసుకుంటున్నారు. బాబా ఇక్కడే చదివిస్తారు. రాజ్యస్థాపన జరిగినట్లయితే ఈ చదువు మరియు చదివించే తండ్రి గుప్తమైపోతారు. ఈ బ్రాహ్మణ కులం ఇప్పుడే ఉంది. మేము బ్రహ్మ పిల్లలము అని అంటారు. మరి బ్రహ్మ ఎప్పుడొచ్చారు? బ్రహ్మ అయితే సంగమ యుగంలోనే వస్తారు కదా. ప్రజాపిత బ్రహ్మ ఏ బ్రాహ్మణులనైతే రచిస్తారో వారు దేవీ దేవతలుగా అయిపోతారు. మళ్ళీ బ్రాహ్మణులను రచించరు. మనం మళ్ళీ దేవతా కులంలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ కర్మకాండ కొరకు పూజారి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారిని ఋషులు, మునులు మొదలైన వారు ప్రారంభించి ఉంటారు. ద్వాపర యుగంలో శివాలయాలు మొదలైన వాటిని నిర్మించి పూజను ప్రారంభించినప్పుడు పూజ్య దేవీ దేవతలు
ఎవరైతే ఉన్నారో వారు పూజారులుగా అయిపోతారు. ఆ సమయంలో మందిరాల్లో బ్రాహ్మణులు కావాలి. కావున ఆ సమయంలో పూజ్యులుండి పూజారీలుగా ఎవరైతే తయారయ్యారో వారిలో బ్రాహ్మణులు కూడా ప్రారంభమై ఉంటారు. నిజానికి వారిని బ్రాహ్మణులని అనరు. మందిరాల్లో విగ్రహాల ముందు బ్రాహ్మణులు తప్పకుండా ఉంటారు. కావున ఆ సమయంలో ఆ బ్రాహ్మణులు కూడా వెలువడి ఉంటారు. ఇది విస్తారమైన సమాచారము అని చెప్తున్నారు బాబా. అంటే మనం సత్యాత్రేతాయుగంలో దేవతలుగా ఉంటాం, రాజ్యాధికారిగా, ద్వాపర కలియుగాల్లో పూజ్యాధికారిగా. కానీ ద్వాపరయుగం ప్రారంభమయ్యాక మొదటి పూజ ఎవరికి జరుగుతుంది? శివలింగానికే జరుగుతుంది కదా. సౌరాష్ట్ర సోమనాథుడు ప్రథమలింగం జ్యోతిర్లింగాల్లో. శివలింగానికి పూజ జరిగాకనే అప్పుడు మళ్ళీ దేవతలకి పూజలు మొదలవుతాయి. మనమే మళ్ళీ బ్రాహ్మణులుగా ఏం చేస్తాం? మన శివలింగానికి పూజ చేయడం మొదలు పెడతాము అని చెప్తున్నారు బాబా. సంగమయుగి బ్రాహ్మణులే సత్యుగి దేవతలు అవుతారు. సత్యుగి దేవతలే మళ్ళీ జన్మలు తీసుకుని ఎక్కడికి వచ్చేస్తారు? మళ్ళీ సంగమయుగంలోకి వస్తారు. బాబా అంటారు, నిజానికి దీనితో కూడా జ్ఞానానికి సంబంధం లేదు. జ్ఞానం కేవలం మన్మనాభవ అని చెప్తుంది. పిల్లలైన మీకు శివ బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయమని చెప్పడం జరుగుతుంది. కేవలం స్మృతి చేయడం ద్వారా అందరూ లక్ష్మీనారాయణులుగా అయిపోతారా? అవ్వరు కదా. మళ్ళీ చదువు కూడా ఉంది. ఎంత ఎక్కువగా సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. అంతగా మీ నోట్లో బంగారు చెంచా ఉంటుంది. కొత్త ప్రపంచం తయారవ్వడంలో, పరివర్తన చెందడంలో సమయం అయితే పడుతుంది కదా. వినాశనం తర్వాత స్థాపన జరుగుతుంది. కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది. భూకంపాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. కానీ అనేక ధర్మాల వినాశనం జరగనున్నది అని చెప్తున్నారు. డ్రామా పూర్తవుతుంది. ఇప్పుడు మనం బాబా వద్దకు వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాం. ఈ సమయంలో మనం ఈ యజ్ఞానికి బ్రాహ్మణులము అని చెప్తున్నారు. శివ బాబా 5000 సంవత్సరాల క్రితం వలె రుద్ర యజ్ఞాన్ని రచించారు. ఇది చాలా పెద్ద యజ్ఞం కదా. 5000 సంవత్సరాల వలె బాబా ఏం చేశారు? రుద్ర యజ్ఞాన్ని రచించారు. అప్పుడు ఎంతమంది అయితే తయారయ్యారు, ఇప్పుడు కూడా ఏమవుతారు? అంతమంది తయారవుతారు. బాబా చెప్తున్నారు, ఈ యజ్ఞాన్ని సత్యమైన బ్రాహ్మణులకు మీరు సంభాళిస్తారు. ఆ బ్రాహ్మణులైతే స్థూలమైన యజ్ఞాలను రచిస్తారు. ఏవైనా ఆపదలు మొదలైనవి వస్తే యజ్ఞాలు రచిస్తారు. సత్యయుగంలో గురువులు మొదలైన వారి అవసరం లేదు. ఎక్కడైతే సద్గతి అవసరం ఉంటుందో అక్కడే గురువులు ఉంటారు. ఇప్పుడు అక్కడైతే బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇక్కడైతే ఎంతోమంది గురువులు ఉన్నారు. ఇన్ని వేదశాస్త్రాలు మొదలైనవి ఉన్నా కూడా భారతదేశపు గతి ఈ విధంగా ఎందుకయ్యింది? వేదశాస్త్రాలు, పూజలు కదా ఎన్నో రకాలు ఉన్నాయి. అయినప్పటికీ భారతదేశం యొక్క గతి ఏమైంది? కిందకు వచ్చిందా పైకి ఎక్కిందా? 5000 సంవత్సరాల క్రితం వలె మనుషులందరూ కుంభకొన్ని ఘోర నిద్రలో నిద్రిస్తున్నారు కదా. బాబా ఏమంటున్నారు? 5000 సంవత్సరాల క్రితం వలె మనుషులందరూ ఏ నిద్రలో నిద్రపోతున్నారు? కుంభకర్ణ యొక్క నిద్రలో నిద్రపోతున్నారు. భగవంతుడు వచ్చాడు, మేల్కొనండి, తెలుసుకోనండి అని అన్నా అవుతుంది లేస్తాం అంటున్నారే కానీ తెలుసుకోవట్లేదు. తీరా లేచి అంతా తీర్చుకుని తెలుసుకునే టైంకి సమయం ఆగుతుందా? నిద్రనైతే అందరూ నిద్రిస్తారు. కానీ ఇది అజ్ఞాన నిద్ర విషయం కదా, మామూలు నిద్ర కాదు. సద్గతిని ఇవ్వగలిగిన గురువులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే అజ్ఞానం అనే నిద్ర నుండి ఆత్మని మేల్కొల్పి జ్ఞానం అనే ప్రకాశాన్ని ఇవ్వడానికి భగవంతుడు పరంధామ నుంచి మన కోసం వచ్చాడు.
ఈ వచ్చిన సమయంలో కూడా మనం అజ్ఞానంలో పడిపోయి పరమాత్మను మనం పొందలేదనుకోండి, ఆ తర్వాత పొందుదామన్నా సమయం సహకరించదు. బాబా అంటారు, ఇప్పుడు ప్రకాశాన్ని తీసుకువచ్చేవారు ఎవరు? పరంపిత పరమాత్మ లేకుండా ప్రకాశం రాజాలదని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. ఇప్పుడు ఎంతోమంది గురువులు ఉన్నారు, అయినా కానీ అంధకారమైన రాత్రి దుఃఖం ఎందుకుంది? సత్యుగులోనైతే అపారమైన సుఖం ఉండేది. ఎప్పుడైతే భగవంతుని శ్రీమతం లభిస్తుందో అప్పుడే సుఖం లభించగలదు. రావణుడే భారతదేశమును పతితంగా దుఃఖితంగా చేసేశాడు. ఈ కామ మహాశత్రువును జయించండి అని బాబా అంటారు. పవిత్రత ప్రతిజ్ఞను చెయ్యండి, అప్పుడే కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పవిత్రంగా అవ్వండి అని గురువులు కూడా అనరు. ఇప్పుడు మీరు మిక్కిలి ప్రకాశంలోకి వచ్చారు. కావున భారతదేశం ఏదైతే ఇంత సుఖవంతంగా ఉండేదో అది ఇప్పుడు ఇంత దుఃఖితంగా ఎందుకుంది అని మీరు వెళ్ళి అడగండి. మనమే దేవతలుగా అవుతామని పిల్లలైనా మీకు తెలుసని చెప్తున్నారు బాబా. సన్యాసులైతే వెంటనే ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు. సన్యాసులు పావనులు అని అంటారు కదా, సన్యాసులు పావనులు అని అంటారు. మేము పావనులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము అని వారు అన్నారు. మీ విషయమే వేరు. సన్యాసులందరూ పవిత్రంగా ఉంటారని కూడా కాదు. ఎప్పటి వరకైతే స్థితి దృఢంగా అవ్వదో అప్పటి వరకు బుద్ధి యోగం మిత్ర సంబంధికుల వైపుకు వెళ్తూ ఉంటుంది. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలు మర్చిపోండి అని మీకు చెప్పబడుతుంది కదా. బాబా ఏం చెప్తున్నారు? దేహ సహితంగా ఏం చేయండి? దేహం యొక్క సర్వ సంబంధాల్ని వదిలిపెట్టేయండి. ఒక్క పరమాత్మ తండ్రినే స్మృతి చేయండి. అంటే ఆత్మ అనుకుంటే ఆత్మకి బంధువెవరు? పరమాత్మ ఒక్కరే. కావున అందులో ఎంతగా కష్టపడవలసి ఉంటుంది. మీరు ఎప్పుడు సన్యాసించారు? మీ లౌకిక పేరేమిటి అని వారిని అడిగితే ఈ విషయాలు అడగకండి. వాటి స్మృతిని ఎందుకు కలిగిస్తారు అని అంటారు. కానీ కొంతమంది చెబుతారు కూడా, మీరు వాటిని వెంటనే మర్చిపోయారా లేక గుర్తుకు వస్తూ ఉంటుందా అని అడుగుతారు. మీరు ఎవరు? అన్నిటినీ ఎలా వదిలారు? ఒంటరిగా ఉన్నారా లేక పిల్లా పాపలు ఉన్నారా? వారు మీకు గుర్తుకు వస్తూ ఉంటారా అని అడిగితే బాబా ఏం చెప్తున్నారు? పిల్లలకి కదా చెప్తున్నారు, మీరు వీటిని వెంటనే మర్చిపోయారా లేక గుర్తుకు వస్తూ ఉందా అని అడుగుతూ ఉంటారట కదా. మీరు ఇలా అయిపోయారు కదా, దీనికి కారణం ఏంటి అని కదా. మీరెవరు? అన్నిటినీ ఎలా వదిలారు? ఒంటరిగా ఎలా వచ్చారు కదా. ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి. అందుకని బాబా చెప్తున్నారు, ఒంటరిగా ఉన్నారా లేక పిల్లా పాపలు ఉన్నారా? వారు కూడా మీకు గుర్తొస్తూ ఉంటారా? ఎందుకంటే భగవంతుడికి ఎప్పుడైతే మనం అర్పణ అవ్వాలి అనుకుంటామో అప్పుడు మన బుద్ధి యోగం ఎవరితో ఉండాలి? బాబాతోటే ఉండాలి. బాబా చెప్తున్నారు అని అడిగితే, అవును, ఎంతో కాలం గుర్తుకు వచ్చేవారు ఎంతో కష్టంగా స్మృతి తొలగుతుంది అని అంటారట. తమ జీవితం అయితే గుర్తుంటుంది కదా. మనం శివ బాబాను స్మృతి చేస్తున్న మన జీవితం శాస్త్రాలు మొదలైన వాటిని ఏవైతే చదివామో అవన్నీ బుద్ధి నుండి తొలగిపోవు కదా. ఎప్పుడో చదివిన విషయమైనా ఇప్పుడు గుర్తుంటుందా? గుర్తుండదా? కేవలం జీవిస్తూనే మర్చిపోండి. దీన్ని ధారణ చేయండి. స్మృతి చేస్తూ ఉంటే ఇక వేలాడుతూ ఉంటారు అని చెప్పడం జరుగుతుంది. మొదట ఈ విషయాలు వినకండి, ఆ తర్వాత మీరే నిర్ణయించండి. జీవిస్తూనే మరజీవాలుగా అవ్వండి కదా. జీవిస్తూనే ఏమవ్వండి? మరజీవాలుగా అవ్వండి. ఇక ఎవరి మాటను వినకండి,
కదా, ఎవరి మాట వినకండి. బాబా ఏం చెప్తే అదే చెయ్యాలి. మనం మన జీవితం అంతటి గూర్చి చెప్పగలం. ఈ జీవితం ఇక అంతమవనున్నది ఇక అని మనకి తెలుసు. సెంటర్లు వృద్ధి నొందుతూ ఉంటాయి. ఎవరైతే మమ్మ బాబా అని అంటూ ఉంటారో వారు బ్రాహ్మణులుగా అయిపోతారు. ఓ ఆత్మలారా అని ఇప్పుడు బాబా అంటారు. ఆత్మయే మాట్లాడుతుంది అని చెప్తున్నారు బాబా. మీరు ఎవరు అని మిమ్మల్ని అడిగితే ఆత్మనేన నేను చదువుతున్నానని మీరు అంటారు. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది. మీ ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా చదువుతుంది. ఆత్మ మరియు శరీరము రెండు ఉన్నాయి. ఆత్మీయ శరీరాన్ని తీసుకుంటుంది కదా. ఆత్మ ఏం చేస్తుంది? శరీరాన్ని తీసుకుని తన పాత్రని అభినయిస్తుంది. శరీరం లేకపోతే ఆత్మ ఏమీ చేయలేదు. ఆత్మ లేకపోతే శరీరం కూడా ఏమీ చేయలేదు. ఆత్మీయ శరీరం తీసుకుంటుంది మరియు వదులుతుంది. సంస్కారాలను ధారణ చేస్తుంది అని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మలైన మనం సత్యుగంలో పుణ్యాత్మలుగా ఉండేవారం. ఇప్పుడు పాపాత్మలుగా ఉన్నాము. ఇప్పుడు ఇది అంతిమ జన్మ. పరమాత్మలో ఏ జ్ఞానమైతే ఉందో వాటిని ఇప్పుడు పిల్లలైన మన చేత చదివిస్తున్నారు. మిగిలిన మానవులంతా ఘోర అంధకారంలో ఉన్నారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. వాటిని జ్ఞానము అని అయితే అనరు అని చెప్తున్నారు బాబా. జ్ఞానం పగలు మరియు భక్తి రాత్రి. గీతము రచయిత ఎవరు మరియు వారు ఎప్పుడు వచ్చారు అని మీరు అడగవచ్చు. గీతను ఎప్పుడు వ్రాసారు? బాబా చెప్తున్నారు ఎప్పుడు వ్రాసారు. బాబా కూడా వ్రాస్తూ ఉంటారు. వాటిపై ఆలోచించవలసి ఉంటుంది. ఈ విధంగా బుద్ధిలో ధారణ చేయడం ద్వారా మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. పిల్లలకు మాల రహస్యం కూడా అర్థం చేయించబడింది. పరంపిత పరమాత్మ బేహద్దు పుష్పం కదా. పరంపిత పరమాత్మ ఎవరు? కదా బాబా అంటారు పరమాత్మ బేహద్దు పుష్పం. ఆ తర్వాత 2 మణిపూసలైన బ్రహ్మ సరస్వతులు ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచించారు. వీరు ఆదిదేవుడు మరియు ఆదిదేవి. వీరు బ్రాహ్మణులు. వీరు స్వర్గాన్ని తయారు చేశారు. కావన్నే వీరి పూజ జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. తర్వాత మధ్యలో సూర్యవంశీలుగా అయిన 8 మంది మనులున్నారు. వారు ఎంతగానో సహాయం చేశారు. బుద్ధిలో జ్ఞానం ఉండాలి. యజ్ఞంలో తప్పకుండా ఆహుతి వేయడం జరుగుతుందని కూడా మీకు తెలుసు. ఏదైనా యజ్ఞం చేస్తే అందరూ ఏం చేస్తారు? స్వాహ స్వాహ అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నవేస్తారు. అదేవిధంగా ఈ యజ్ఞంలో కూడా ఏం చేయాలి? మనం బాబాకి సహాయకులుగా అవ్వాలి. బాబా చెప్తున్నారు యజ్ఞంలో తప్పకుండా ఆహుతి వేయడం జరుగుతుంది కదా. జరుగుతుందని కూడా మీకు తెలుసు. మాతల ఉన్నతి కొరకు బాబా యుక్తిని రచించారు. బలిహారం అయ్యారు కదా అంటున్నారు బాబా. కావున బాబాను అనుసరించండి. గాంధీకి కూడా ఎవరైతే సహాయం చేశారో వారికి అల్పకాలికమైన సుఖం లభించింది. అతడు హద్దులోని తండ్రి, వీరు అనంతమైన తండ్రి అని చెప్తున్నారు బాబా. ఇక్కడ బాబా సర్వస్వాన్ని మాతల చరణాలపై అర్పించారు. మాతల చరణాలపైనే అర్పించారు బాబా సర్వస్వం. కావున తాను మొదటి నెంబర్లోకి వెళ్ళారు. పిల్లలైన మీరు పురుషార్థం చేయాలి. ఎవరైతే సహాయం చేస్తారో వారే స్వర్గాధిపతులుగా అవుతారు. మేము శివబాబాకు సహాయం చేస్తున్నాము అని భావించకండి. నిజానికి
శివ్ బాబాయే మీకు సహాయం చేస్తున్నారు కదా. బాబాకి మనం ఏం చేయట్లేదు, బాబాయే మనకి చేస్తున్నారు. అరే తాను దాత, మీరైతే మీ కొరకే చేసుకుంటున్నారు. మీరు స్మృతిలో ఉన్నట్లయితే వికర్మలో వినాశనం అవుతాయి. స్వర్గాన్ని స్మృతి చేసినట్లయితే స్వర్గంలోకి వెళ్ళిపోగలరు కదా. బాబా చెప్తున్నారు వెళ్ళిపోతారు. బాబా తాను స్వయమే మన్మనా భవ అని అంటారు. లేకపోతే ఉన్నత పదవి ఎలా లభించగలదు? లెక్క చూసుకోవడం మీ పని, నేను ఇస్తున్నాను అని ఎవరూ భావించరు. ఇది శివ్ బాబా యజ్ఞం. ఇది కొనసాగుతూ వస్తుంది, అలా కొనసాగుతూనే ఉంటుంది. బాబా అంటారు మేము కేవలం భారతదేశంలోనే కాదు, ఇక మొత్తం విశ్వం అంతట్లోనూ బాబా సహాయంతో మా రాజ్య స్థాపన చేస్తున్నాము అని సత్యమైన బ్రాహ్మణులకు మీ హృదయంలో ఉంది. మేము పవిత్రంగా అయ్యి భారతదేశమును స్వర్గంగా చేసి రాజ్యం చేస్తాము. శివ్ బాబా మతమానుసారంగా నడుచుకోవడం ద్వారా భారతదేశము స్వర్గంగా అయిపోతుంది. కావున శివ్ బాబా చదివిస్తున్నారు అన్నది గుర్తుంచుకోండి. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవ్వుతారో అప్పుడే దేవతా సంప్రదాయంలోకి వస్తారు. వికారాల్లో పడిపోవడం వల్ల పూర్తిగా సర్వనాశనం అయిపోతారు అని బాబా అంటారు. దానితో తమపై తాము కృపను చూపించుకునేందుకు బదులుగా అకృపను చూపించుకుంటారు. నడవకపోవడం వల్ల తమను తాము శ్రాపితులుగా చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. పదభ్రష్టులుగా కూడా అయిపోతారు. శ్రీమతంపై నడవకపోవడం వల్ల పదవి పాడైపోతుంది. రెండోది ఏంటి, పదవి నుండి వంచితులైపోతారు అని చెప్తున్నారు బాబా కదా. అచ్చా, శ్రాపితులైపోతారు. అందుకని మన్మనాభవ అనే మహామంత్రాన్ని ఏం చేయాలి, ఎప్పుడూ కూడా మనం స్మరిస్తూనే ఉండాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బుద్ధి ద్వారా సర్వస్వాన్ని మర్చిపోయేందుకు ఇక జీవిస్తూనే మరణించాలి. ఒక్క బాబా మాటనే వినాలి. మీ ఉన్నతి కొరకు పూర్తిగా బలిహారం అవ్వాలి. సెకండ్ పాయింట్, శ్రీమతంపై నడుస్తూ స్వయంపై కృప చూపించుకోవాలి. స్వచ్ఛమైన బ్రాహ్మణులుగా అయ్యి యజ్ఞాన్ని బాగా సంభాళించాలి. చదువును బాగా చదువుకుని ఉన్నత పదవిని కూడా పొందాలి అని చెప్తున్నారు బాబా. వరదానము, సేవను బుద్ధి ద్వారా బాబా ముందు అర్పణ చేసి నిశ్చింతగా ఉండే సఫలత స్వరూప బాబా. బాబా ఏం చెప్తున్నారు వరదానం, సేవను బుద్ధి ద్వారా బాబా ముందు అర్పణ చేసి నిశ్చింతగా ఉండే సఫలత స్వరూప భవ. ఎంతటి కష్టమైన సేవ అయినా కానీ ఆ సేవను బాబా ముందు బుద్ధి ద్వారా అర్పణ చేసేయండి. నేను చేశాను కానీ సఫలత లభించలేదు అన్న ఈ నేను అన్న దానిని తీసుకురాకండి అని చెప్తున్నారు బాబా. ఇది బాబా సేవ, బాబా తప్పకుండా చేయిస్తారు కదా. బాబా తప్పకుండా చేయిస్తారు అంటూ బాబాను ముందు ఉంచినట్లయితే సదా నిశ్చింతగా ఉంటారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు మరియు సఫలత కూడా లభిస్తుంది. ఎప్పుడూ బలహీనత కదా. బాబా ఏం చెప్తున్నారు, బాబా సహాయం అయితే
మరియు సఫలత కూడా లభిస్తుంది. ఎప్పుడూ బలహీన సంకల్పాల యొక్క బీజాన్ని నాటకండి అని చెప్తున్నారు. సేవనైతే చేస్తున్నాం, కానీ బాబా సహాయం అయితే లభించడం లేదు. నేను యోగ్యున్నో కాదో ఎందుకంటే నేను యోగ్యున్నో కాదో ఈ సంకల్పాలు కూడా వ్యర్థ సంకల్పాలే. ఇది సఫలత నుండి దూరం చేస్తాయి కదా. బాబా ఏం చెప్తున్నారు అందరికీ, ఎందుకంటే నేను యోగ్యుని కాదో ఈ సంకల్పాలు రానివ్వకండి అంటున్నారు బాబా. ఇవి సఫలత నుండి దూరం చేసేస్తాయి అని చెప్తున్నారు. స్లోగన్ను, ఎవరి స్మృతి రూపీ జ్యోతి సదా వెలిగి ఉంటుందో వారే బ్రాహ్మణ కులానికి దీపకులుగా అవ్వగలుగుతారు కదా. బాబా అంటారు, ఎవరి స్మృతి రూపీ జ్యోతి సదా కదా స్మృతి రూపీ జ్యోతి వెలిగి ఉంటుందో వారే బ్రాహ్మణులు కులానికి దీపమును కులానికి దీపకులుగా అవ్వగలుగుతారు అని చెప్తున్నారు బాబా. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను సఫలత స్వరూప ఆత్మను. నేను సఫలత స్వరూప ఆత్మను అనుకోండి. ఓం శాంతి.